పనివాళ్లతో పని. ఈ కథను రాసిన వాళ్ళు కొంపల్లి రాధామణి. ఇక కథలోకి వెళ్దాం. వెంకయ్య కూతురు సుజాతకు పెళ్లి అయి ఇంకా కాపురానికి పోలేదు. ఇంతలో సంక్రాంతి వచ్చింది. పండగకి తన అల్లుణ్ణి వియ్యంకుడు సుబ్బయ్యని వెంకయ్య తన ఇంటికి రావలసిందిగా ఆహ్వానించాడు. సుబ్బయ్య భార్యను కొడుకును వెంట పెట్టుకొని వెంకయ్య ఇంటికి వచ్చాడు. వెంకయ్య ఐశ్వర్యవంతుడేమో, అతని లోగిలి చాలా పెద్దది, అది అందంగా కూడా ఉన్నది. ఇంటి నిండా పని మనుషులు పిలిచిన వెంటనే వారి ముందుకొచ్చి హాజరవుతారు. సుబ్బయ్యకు వెంకయ్య చాలా చక్కగా మర్యాద చేశాడు. మర్నాడు ఉదయం సుబ్బయ్య నిద్రలేస్తూనే దొడ్లో ఏదో గొడవ జరగటం వినిపించింది. మొదట సుబ్బయ్య తనకెందుకు లెమ్మనుకున్నాడు. కాని అంతకంతకు కేకలు తీవ్రమవుతున్నట్టుగా తోచి సుబ్బయ్య దొడ్లోకి తొంగి చూశాడు. అక్కడ వెంకయ్య పనివాళ్ల మీద తెగ అరుస్తున్నాడు. వెంకయ్యను పనివాళ్లు ఏమాత్రమూ లక్ష్య పెడుతున్నట్టుగా లేరు. అంత సంపన్నుడైన యజమాని పట్ల పనివాళ్లకు భయభక్తులు లేకపోవటం సుబ్బయ్యకు ఆశ్చర్యం కలిగించింది. చివరకు వెంకయ్య భార్య స్వయంగా జోక్యం కలిగించుకొని సర్దుబాటు చేస్తే కాని గొడవ ఆగిపోలేదు. ఇంట్లో బంధువులు కూడా ఉన్నారు, ఎంత అసహ్యం అని ఆమె కోపంగా వెంకయ్యతో అనటం సుబ్బయ్య విన్నాడు. తప్పు వెంకయ్యలోనే ఉన్నట్టుగా సుబ్బయ్యకు స్పష్టమైంది. ఆయన పని మనుషుల మీద చీటికీ మాటికి నోరు పారేసుకుంటూ వాళ్లకు తన మీద గౌరవం లేకుండా చేసుకున్నాడని సుబ్బయ్య గ్రహించాడు. కొంతసేపటికి వెంకయ్య సుబ్బయ్య వద్దకు వచ్చి, వెధవలు సరిగ్గా పని చెయ్యరు, మహా విసుగిస్తున్నారు బావగారు అని అన్నాడు. సుబ్బయ్య నిజమేనండి అని అన్నాడు. కాని వెంకయ్యలోని లోపం గురించి ప్రస్తావించలేదు. ఆయన మంచి లౌకికుడు. ఆయన కూడా లక్షాధికారి కాకపోయినా బాగా ఉన్నవాడే. ఆయన ఇంట్లో కూడా 3-4 నౌకర్లున్నారు. వారితో ఆయన ఎప్పుడూ ఘర్షణ పడడు. వారిని అల్లరి పెట్టడు. వాళ్లకు తమ యజమాని అంటే భయము, భక్తి ఉన్నాయి. సుబ్బయ్య ఉన్న 4 రోజులు వెంకయ్య తన పనివాళ్ల మీద చీటికీ మాటికి అరుస్తూనే ఉన్నాడు. ఎలాగైనా తన వియ్యంకుణ్ణి సరిదిద్దాలనిపించింది సుబ్బయ్యకు. పండగ గడిచి తాను తన కోడలిని కాపురానికి తీసుకుపోయేటప్పుడు సుబ్బయ్య వెంకయ్యను, అతని భార్యను తమ ఇంటికి ఆహ్వానించాడు. వెంకయ్య సరేనన్నాడు. సుబ్బయ్య ఇల్లు అంత పెద్దది కాకపోయినా శుభ్రంగా ఉంది. గృహాలంకరణాలు బాగున్నాయి. ఇంటి ముందున్న పూలతోట, పెరట్లో ఉన్న కూరల పాదులు ఇంటి పనివాళ్లే చూస్తారు. పనివాళ్లు ఇంటి వాళ్లలాగే అతిథులను కూడా ఎంతో మర్యాదగా కనిపెట్టి ఉండి ఇంటి మనుషుల్లాగే ప్రవర్తిస్తారు. యజమానులకు పనివాళ్లకు ఘర్షణ రావటం వెంకయ్య కాని అతని భార్య కాని చూడలేదు. పనివాళ్లు తన వియ్యంకుడికి అంత విధేయత చూపటానికి ఆయన ఏం చేస్తాడో వెంకయ్య ఊహించలేకపోయాడు. ఒకరోజు సుబ్బయ్య తన గదిలో వెంకయ్యతో మాట్లాడుతూ గది ఊడ్చినట్టుగా లేదన్న సంగతిని గమనించాడు. పని మనుషుల మీద కొంచెం కోపం కూడా వచ్చింది. కాని ఎవరిని పిలిచి కసురుకోలేదు. ఇంతలో ఒక నౌకరు అటుగా వచ్చాడు. ఒరేయ్, ఆ బీరువాను అక్కడి నుంచి తీసి ముందు గదిలో పెట్టండి అంటూ సుబ్బయ్య గదిలో ఒక మూలనున్న చీపురు కట్ట తీసుకొని గదిని తానే శుభ్రం చెయ్యసాగాడు. వెంటనే పనివాడు, బాబు మీరూడ్చటమేమిటి? పొరపాటున ఈ గది శుభ్రం చేయటం మరిచిపోయాం, క్షమించండి అంటూ సుబ్బయ్య చేతిలో నుంచి చీపురు కట్ట తీసుకొని వాడే ఊడ్చసాగాడు. అదే సుబ్బయ్యకు కావలసింది కూడా. వెంకయ్య సుబ్బయ్య లౌక్యాన్ని గ్రహించి, బావగారు, పనివాళ్లకన్నా మనమే ఎక్కువ నేర్పుగా ప్రవర్తించాలన్నది ఇప్పుడే గ్రహించాను. మాటల్లో కన్నా చేతల్లో చెబితే పనివాళ్లు ఎక్కువ పొరపాట్లు చేయటం మానేస్తారు అని అన్నాడు నవ్వుతూ. మీరైనా పనివాళ్లతో అలాగే పని చేయించుకోవచ్చు. వాళ్లతో ఘర్షణ పడటం అనవసరం అన్నాడు సుబ్బయ్య తాను కూడా నవ్వుతూ. ఇలా పనివాళ్లతో పని అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు కొంపల్లి రాధామణి. అలాగే మరొక కథ అపవాదు. 25 ఏళ్ల నాటి చందమామ కథ. పూర్వం గొప్ప ధనవంతుడైన వైశ్యుడుండేవాడు. ఆయనకు సుబుద్ధి అనే ఒక కుమారుడు, సుమిత్ర అనే కుమార్తె ఉండేవారు. ఆయన చనిపోతూ తన కొడుకుని దగ్గరికి పిలిచి, నాయనా, నా అనంతరం మన వ్యాపారం చక్కగా సాగించు. నీవు చెల్లెలు సఖ్యతగా ఉండండి. ఇదే నా తుది కోరిక అని చెప్పాడు. తండ్రి పోయిన కొద్ది కాలానికే సుబుద్ధి 3 నౌకల మీద సరుకులు వేసుకొని దేశాంతరాలకు బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు అతను తన చెల్లెలితో, చెల్లి, నేను చాలా కాలానికి గాని తిరిగి రాను. నేను లేని సమయంలో నీవు నీ ధర్మాన్ని అతిక్రమించవద్దు, పరులతో ప్రసంగించవద్దు అని చెప్పాడు.
తిరిగి ఎప్పుడు కలుసుకుంటామోనని సుబుద్ధి తన చిత్తరువును తన చెల్లెలికిచ్చి ఆమె చిత్తరువును తన వెంట తీసుకొని నౌకలతో సముద్రం మీద బయలుదేరాడు. ఇలా 2 ఏళ్లు గడిచాయి. 3వ ఏడు నడుస్తుంది. సుబుద్ధి నౌకలు ఒకానొక రేవు పట్టణం చేరుకున్నాయి. అక్కడ లంగరు దించి తన వెంట ఒక గిన్నెలో రత్నాలు, రత్నకంబలాలు మొదలైన బహుమానాలు తీసుకొని సుబుద్ధి ఆ దేశపు రాజు సుదర్శనుడి వద్దకు వెళ్ళాడు. తాను తెచ్చిన బహుమతులు సుదర్శనుడికి సమర్పించి తమ దేశంలో వ్యాపారం చేసుకోవటానికి అనుమతి ఇవ్వండి అని సుబుద్ధి అడిగాడు. సుబుద్ధి తెచ్చిన బహుమానాలు చూసి సుదర్శనరాజు చాలా ఆనందించాడు. ఏ వణిజుడు కూడా తనకలాంటి అమూల్యమైన బహుమతిలిచ్చి ఉండలేదు. అందుచేత సుదర్శనుడు సుబుద్ధి కోరిన ప్రకారం వ్యాపారం చేసుకునేటందుకు అనుమతినివ్వటమే కాక అతను నౌకలో తెచ్చిన వస్తువులను చూడటానికి సపరివారంగా రేవు వద్దకు కూడా వచ్చాడు. నౌకలోని వస్తువులను చూసి ఆనందిస్తున్న సుదర్శనరాజు కన్నుని సుమిత్ర చిత్తరుపైన పడింది. ఎవరి సౌందర్యవతి అని సుదర్శనరాజు సుబుద్ధిని అడిగాడు. ప్రభు, ఆమె నా చెల్లెలు. అలాగా? అందానికి తగిన శీలం కూడా ఆమెకున్నదా అని అడిగాడు సుదర్శనరాజు. ఆమె శీలానికి వంక పెట్టగలవారు లేరు అన్నాడు సుబుద్ధి. అయితే నేనామెను నా పట్టపు మనిషిగా చేసుకుంటాను అన్నాడు రాజు. ఇదంతా ఆలకిస్తున్న సేనానికి అసూయ జనించింది. చివరకు ఈ వైశ్యాంగన మాకు రాణి కావటమా, మా భార్యలు ఈమెకు సేవ చేయటమా అనుకున్నాడు దుర్మార్గుడైన సేనాని. అతను పైకి మాత్రం ఈ విధంగా అన్నాడు. ప్రభు, ఈ స్త్రీని నేను బాగా ఎరుగుదును, ఈమె దుశ్శీల. ఈ మాట వినగానే సుదర్శనుడికి సుబుద్ధిపై ఆగ్రహం కలిగింది. దుశ్శీలను శీలవతి అని ఎందుకు చెప్పావు? నీ తల తీయించేస్తాను అన్నాడు రాజు సుబుద్ధితో. ప్రభు, మీ సేనాని చెప్పేది అసత్యం. చేతనైతే అతను ఆ మాటలు రుజువు చేసుకోమనండి. నా చెల్లెలను ఎరుగుదునంటున్నాడు కాబట్టి ఆమె వేలిముద్రికను తీసుకురమ్మనండి. ఆమె పుట్టుమచ్చ ఎక్కడ ఉన్నది తెలుసుకురమ్మనండి అన్నాడు సుబుద్ధి. సుదర్శనుడికి ఇది న్యాయంగానే తోచింది. ఆయన తన సేనానితో, 2 నెలల కాలంలోగా నీవు ఈ స్త్రీ ఉంగరము, పుట్టుమచ్చ రహస్యము తెలుసుకొనలేకపోయినట్టయితే నీ తల తీయించేస్తాను అని తెలియపరిచాడు. సేనాని వెంటనే ప్రయాణమై సుమిత్ర ఉండే దేశానికి వచ్చాడు. అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ వద్దకు వెళ్ళి తన పని చెప్పి, పెద్దమ్మ, నాకా పిల్ల పుట్టుమచ్చ రహస్యము, ఉంగరము తెచ్చి పెడితేవా నీకు అంతులేని బంగారం ఇస్తాను అని ఆశ పెట్టాడు. పేదరాశి పెద్దమ్మ ధనాశ చేత సుమిత్ర ఇంటికి వెళ్ళి ఆమెతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఆమె వీపు మీద ఎడమవైపున పుట్టుమచ్చ ఉన్నట్టుగా తెలుసుకొని ఆమె ఉంగరాన్ని కూడా తస్కరించి తెచ్చి సేనానికిచ్చింది. సేనాని వెంటనే ప్రయాణమట్టి స్వదేశానికి తిరిగి వచ్చి సుదర్శనుడికి సుమిత్ర ఉంగరము, పుట్టుమచ్చ రహస్యము తెలియజేశాడు. సుమిత్రపై వేసిన అపవాదును సేనాని రుజువు చేశాడు కనుక సుదర్శనుడు కోపంతో సుబుద్ధికి మరణదండన విధించాడు. కాని సుబుద్ధి ఒక కోరిక కోరాడు. నేనీ దూరదేశంలో మరణించే ముందు ఒకసారి నా చెల్లెల్ని చూడాలని ఉన్నది. ఆమెను పిలిపించి ఒకసారి కలుసుకోనివ్వండి. తరువాత నిశ్చింతగా మరణదండన అనుభవిస్తాను అని చెప్పాడు. దీనికి సుదర్శనుడు అంగీకరించాడు. సుబుద్ధి తన చెల్లెలికొక జాబు రాసి సుదర్శనుడి దూతల ద్వారా ఆమెకు పంపాడు. తన అన్న చెప్పినట్టుగా నడుచుకోక పేదరాశి పెద్దమ్మతో మాట్లాడినందుకు ప్రమాదం సంభవించిందని తెలుసుకొని సుమిత్ర తన అన్నను కలుసుకోవటానికి బయలుదేరింది. సుదర్శనుడి రాజ్యం చేరుకోగానే ఆమె తిన్నగా రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, ఈ కర్ణాభరణం చూడండి, ఇది విలువైనదేనా అని అడిగింది. సుదర్శనుడు ఆమె ఇచ్చిన కర్ణాభరణంలోని రత్నాలను పరీక్షించి, నిశ్చయంగా ఇది అమూల్యమైనదే, కానీ దీనిని నాకెందుకు చూపుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. తమ సేనాని దీని జతను నా వద్ద తస్కరించాడు. తాము ధర్మ స్వరూపులు, అది నాకు తిరిగి ఇప్పించండి అన్నది సుమిత్ర దీనంగా. రాజు సేనానిని పిలిపించి సుమిత్ర చేసిన ఆరోపణను చెప్పి, ఆమె కర్ణాభరణం దొంగలించావట, దానిని వెంటనే ఆమెకు తిరిగి ఇచ్చేయి అని అన్నాడు. సేనాని నిర్ఘాంతపోయి, ప్రభు, అసలీమె ఎవరో నేనెరగను. నా జన్మలో ఎన్నడూ నేనీమె ముఖమైనా చూసి ఉండలేదు. నేనీమె కర్ణాభరణం దొంగలించటమేమిటి అని అన్నాడు. వెంటనే సుమిత్ర రాజువైపు తిరిగి, ప్రభు, నేను సుబుద్ధి చెల్లెలు సుమిత్రను. నన్ను మీ సేనాని తన జన్మలో ఎన్నడూ చూసి ఉండకపోతే మా అన్నకు తమరు మరణదండన ఎందుకు విధించారు అని అడిగింది. తన సేనాని చేసిన మోసము, సుమిత్ర చేసిన యుక్తి
సుదర్శనుడికి అర్థమైపోయింది. ఆయన తన సేనానికి మరణదండన విధించి సుబుద్ధిని ఖైదు విడిపించి సుమిత్రను పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. ఇలా అపవాదు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.